ఫైటింగ్లో మేమే గెలిచామంటున్నాడు టీడీపీ నేత తలసాని. ఇక దాడి చేసి మమ్మల్ని అవమానించారని కూడా అంటున్నాడు. ఈ ఫైటింగ్లో ఫీలింగ్ లేదో మనం ఏందాం రండి. సేనన్నా ఇంకేసుకో. ఏం చేసారు? కనీసం ఏమన్నా ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేసిండ్రా? ఏమి చేయకుండానే అంతా వస్తున్నారనుకుంటున్నావా ఏందే? మేమేదో ఫ్లైట్ పెట్టినాం, వాళ్ళు వచ్చిండ్రు, వాళ్ళ ప్రాంతాల్లో గమ్యం చేరుకున్నారు. మీరు పెట్టారు కాదని దేవురు, పేరు వచ్చే ముందు పరువు పోగొట్టుకోవడం అంటే ఇదే. మిగిలిన వాళ్ళ కోసం మేము ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేసుకోవాలని చెప్పేసి నిన్న ఒక ఫ్లైట్ అరేంజ్ చేసినాం. అది నిన్న మార్నింగ్ నుంచి టీవీలలో వస్తుంది. నీకు కూడా టీవీ చూస్తేనే తెలిసిందంటావు. స్క్రోలింగ్ వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ బాధితులతో పాటే వస్తుండ్రు అని చెప్పేసి. అయితే టీవీలో బాగా చూసి ఎంజాయ్ చేస్తున్నావు అన్నమాట. అక్కడ చూసి ఇక్కడ చెప్తున్నా. కానీ మీరు నిన్న చేసింది ఏంది అక్కడ? ఏముంది, జేమ్స్ బాండ్ రేంజ్లో సూపర్ ఫైటింగ్ చేశారు. బాధ్యత గల పార్లమెంటు సభ్యులు, ఈ కేంద్ర మంత్రి, మీరు మాట్లాడే భాష. అమ్మ నా బూతులు తిట్టుకున్నారులే. మళ్ళీ నువ్వు మానిని గాయం మీద కారం చల్లి ఎంజాయ్ చేయమాకు. అదే భాషనా మీరు మాట్లాడేది? రెండోది నెట్టేయడం. బూతులు ఎవరికి రావు చెప్పు రాజా. కాకపోతే నలుగురిలో ఉన్నప్పుడు నలిగి ఉండాలి. కానీ మీ వాళ్ళు కూడా తక్కువేం తినలేదులే. ముసలాయిని నెడితే ఊరుకుంటాడా ఏంది? అసలే వీచ్చు. నేషనల్ కలామిటీ వచ్చినప్పుడు, ఇటువంటి విపత్తు వచ్చినప్పుడు ఇంట్లో కూర్చొని టీవీలో స్క్రోలింగ్ చూసి పండగ చేసుకోవాలంటావా? దగ్గర దగ్గర 30 మంది ఎంపీలు ఉన్నారు, 12 మంది మంత్రులు ఉన్నారు. గడ్డి బీక్కుతున్నారు అక్కడ. ఓహో, మరి ఓవర్ యాక్షన్ చేస్తున్నావే. మీ బాబు కష్టపడుతుంటే నువ్వు ఇక్కడ ఏం బీగుతున్నావో వాళ్ళు అదే చేస్తున్నారులే. బూతులేందనే నాటు బూతులు వేస్తావేంది గురు? మీరు పోయి చేయొచ్చు కదా, చేత కదా. ఎప్పుడు రాజకీయాలే. రాజకీయాలు చేస్తేనే మనుగడ ఉంటుందిలే. నువ్వు చేయడంలా బురద రాజకీయమా? నిన్న మా వాళ్ళు పాపం 3 days నుంచి మా ఎంపీలు ఆ ప్రాంతాలలో ఉన్నారు. మంత్రులు కూడా ఉన్నారులే. అందరూ బాగానే చేశారు కానీ ఈ కంపెందుకు సీను? మా ఎంపీస్ అక్కడ ఉన్నారు. కొంతమంది డెహ్రాడూన్ కానీ ఋషికేశ్ కానీ ఆ ప్రాంతాలలో చార్ధాంలో మా వాళ్ళు ఉంటే మిగతా ఎంపీలకి తీరిక లేదంట్లే. సొంత సంపాదన మీద దృష్టి పెట్టారు. ఏందండి ఈ బలవంతం? ఈ బలవంతం ఏదో 4 రోజుల ముందు చేస్తే మేము అప్రిషియేట్ చేసేవాళ్ళం. చంద్రబాబు లేస్తే గాని వీళ్ళకి పౌరుషం రాలేదులే. మీ బాబేమో మంచి చేసినా కంపు రాజకీయంతో పరువు పోగొట్టుకుంటున్నాడు. మీలాగా ఫోజులు కొట్టవలసినటువంటి అవసరం మాకు లేదు. మీ ఫోజులు వేరే ఉన్నాయంటావా? కానీ సభ్య సమాజం సిగ్గుపడే విధంగా మీరు చేసినటువంటి ప్రవర్తన. అసలు విషయం మర్చిపోతున్నావు. ఇద్దరు దన్నుకోవడంలో మీ ఓటా కూడా ఉంది. అది మర్చిపో మాకు రాజా. మీ మంత్రులు మాట్లాడేటువంటి లాంగ్వేజ్ ఇది పద్ధతిగా లేదు. నువ్వు మాత్రం గడ్డి పీకుతావా అనొచ్చుగానే వాళ్ళు మాట్లాడొద్దంటావు. అట్టా తినొద్దనే నువ్వే అద్దుకొని తింటావేంది? ఓకే, విమర్శలు చేస్తే చేసుకోండి, కానీ దాడి చేయడం ఏంది? మిమ్మల్ని మీరే తిట్టుకుంటున్నారా ఏంది? దాడి ఎవరు చేశారు, ఎందుకు చేశారో అందరూ మహానుభావులే కానీ ఇంక నువ్వు పోయిరా స్వామి. జగన్ పార్టీ మరీ ఓవర్ యాక్షన్ చేస్తుందంటున్నాడు తులసిరెడ్డి. మేము కుమ్మక్కు కాకుండా అవమానం చేస్తున్నారని తెగ బాధపడుతున్నాడు. ఈ బాధని మనం కూడా పంచుకుందాం రండి. తులసి ఇంకా కానీ ఎవరెవరి పార్టీ వాళ్ళ వాళ్ళ స్ట్రాటజీ ప్రకారంగా పోతుంటుంది. మీ పార్టీ స్ట్రాటజీ బాబు స్ట్రాటజీ ఒకటేనంటున్నారు జగన్ పార్టీ లీడర్లో. అది చెప్పు జహాపనా. దాన్ని పదే కాంగ్రెస్ టీడీపీ కుమ్మక్కు 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 అని చెప్పేసి నిజంగానే కుమ్మక్కయ్యారనే డౌట్ నీకు కానీ వచ్చిందా ఏందే? షర్మిల నిన్నటి రోజు చాలా పెద్ద పెద్ద పదాలు వాడడం జరిగింది. అవి ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో కూడా దొరకడం లేదా? కాంగ్రెస్ పార్టీది గాంధీయవాదం కాదంట, బ్రాంధేయవాదం అంట. ఈ వాదం ఏదో వెరైటీగా ఉందే. ఇంకా ఏమన్నది ఏంది? నేను షర్మిల గారిని అడుగుతున్నాను, మీరు పదే పదే మీరు చెప్పేదేమి? ఏముందే, చిన్నపిల్లాన్ని అడిగినా చెప్తాడు జగనన్న వస్తాడో రాజన్న రాజ్యం తెస్తాడో అని. ఇది కూడా నీకు తెలియదా ఏంది తులసి? రాజన్న రాజ్యం తెస్తాం, రాజన్న రాజ్యం తెస్తామని మీరు అంటారు. అది శాంసంగ్ కంపెనీలో వచ్చిన న్యూ మోడల్ అనుకున్నారా ఏంది తేవడానికని? నువ్వంటావా రాజా? రాజన్న ఆయన చివరి శ్వాస ఉన్నంత వరకు, పావురాళ్ళ గుట్టలో పంచభూతాల్లో కలిసిపోయేటంత వరకు
తులసిరెడ్డిని మించిన మగానుభావుడు ఈ ప్రపంచకంలో లేడన్నాడా? కాంగ్రెస్ 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 అని పలవరించారు. అందుకే వీళ్ళు రాజన్న రాజన్న అని కలవరిస్తున్నారంట. కాంగ్రెస్ను కూడా రాజన్నను కూడా మీరు బ్రాందేయవాది అనగలరా? నువ్వు మరీ ఇంత పెద్ద లా పాయింట్ తీస్తే చెప్పడం కష్టం గానే. ఇంక పోయి రెస్ట్ తీసుకోబో తులసి. ఇదే ఇయాల్టి పిన్ కౌంటర్. మరో మంచి ఎపిసోడ్తో మళ్ళీ ఇదే టైంకే రేపు కలుద్దామా. అప్పుడు దాకా కీప్ వాచింగ్ ఐ న్యూస్.